హాయ్ హలో ఫ్రెండ్స్, హ్యాపీ సండే. ఎలా ఉన్నారు? ఈరోజు ఏదైనా కళాత్మకంగా చేయాలి చాలా అనిపించింది. ఏం చేద్దామా అని ఆలోచిస్తే వాటర్ సైకిల్ 3D మోడల్ చేసి మా పాపకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుంది అన్న థాట్ వచ్చింది. థాట్ వచ్చిన వెంటనే ఇంప్లిమెంట్ చేశాను. కానీ ఇలా చూస్తే మీకేం అర్థం కాదనుకుంటాను. వీడియో చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. మీరు చూస్తున్నది ఇది ఒక వాటర్ బాడీ అండి. ఆ తర్వాత ఇక్కడ కొన్ని చెట్లు, వాటికి పూలు, పైనకెళ్ళి చూస్తే ఏమో 2 క్లౌడ్స్, ఆ మధ్యన నవ్వుతున్న సన్. వాటర్ సైకిల్లో ఫస్ట్ ప్రాసెస్ ఏదో తెలుసా? ఎవాపరేషన్ అండి. ఎవాపరేషన్ ఎలా జరుగుతుందంటారా? సన్న హీట్కి బాయిల్ అయిన వాటర్ లిక్విడ్ స్టేట్లో నుంచి గ్యాస్ ఫామ్లోకి మారుతుంది. అంటే వాటర్ నుంచి వాటర్ వేపర్గా మారుతుంది. అది అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవుతుంది. దీన్నే ఎవాపరేషన్ అంటారు. ఆ తర్వాత ఎవాపరేషన్ వాటర్ బాడీస్ ఒక్కదాని వల్లే కాదండి, ట్రాన్స్పిరేషన్ అనే ప్రాసెస్ వల్ల కూడా అవుతుంది. ఈ ట్రాన్స్పిరేషన్ అంటే ఏందంటారా? చెట్లు రూట్స్ నుంచి వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆ తర్వాత దాని స్టెమ్ అన్ని పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్కి వాటర్ని పంపిస్తుంది. అలాగా వాటర్ అన్ని పార్ట్స్కి చేరిన తర్వాత ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగిన తర్వాత మిగిలిన వాటర్ వేపర్ని ప్లాంట్స్ స్టొమాటో అన్న పోర్స్ ద్వారా అట్మాస్ఫియర్లోకి పంపిస్తుంది. అలాగా బోత్ వాటర్ నుంచి ఆ తర్వాత చెట్ల నుంచి వాటర్ వేపర్ ఎవాపరేట్ అయ్యి అట్మాస్ఫియర్లోకి చేరుతుందన్నమాట. అలా చేరుకున్న వాటర్ అలా పైకి అట్మాస్ఫియర్లోకి వెళ్ళి చల్లబడి మళ్ళీ వాటర్ వేపర్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి వాటర్ డ్రాప్లెట్ స్టేట్కి వెళ్ళి కొన్ని వాటర్ డ్రాప్లెట్స్ అన్నీ కలిసి ఒక క్లౌడ్గా ఫామ్ అవుతుంది. దాన్నే కండెన్సేషన్ అంటారు. కండెన్సేషన్ తర్వాత కొంతసేపటికి ఆ క్లౌడ్ బరువెక్కి ఆ వాటర్ని అంతా రెయిన్ లాగా భూమి మీదకి లీవ్ చేస్తుంది. ఆ ప్రాసెస్నే ప్రెసిపిటేషన్ అంటారు. అలా భూమి మీదకి లీవ్ చేసిన వాటర్ బాడీస్ అన్నీ కలెక్ట్ చేసుకుంటాయి. దాన్ని కలెక్షన్ అంటారు. వాటర్ బాడీస్తో పాటు ప్లాంట్స్ కూడా, ట్రీస్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ తర్వాత కొంత వాటర్ని గ్రౌండ్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ గ్రౌండ్ అబ్జర్వ్ చేసుకున్న వాటర్ ట్రీస్తో పాటు మనం కూడా సర్ఫేస్ వాటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇదే వాటర్ సైకిల్. నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.